రైతుకు సంబంధించి కలుపు అనేది ఒక పెద్ద సమస్య. దీనికి ఏందంటే గడ్డి మందులు తీసుకొచ్చి కొట్టుకోవటం వల్ల అటు పంట చేలు పాడవుతున్నాయి, మనుషుల ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి అనేది కనబడుతున్న విషయమే. అసలు ఎట్లా మరి ఈ సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే మళ్ళీ దీంట్లో కూడా మన ప్రాచీన వ్యవసాయ విధానాన్నే పరిశీలించాలి. పాతకాలంలో ఖచ్చితంగా 2 ఏళ్ళకు ఒకసారన్నా ఉలువేసేటోళ్ళు. ఉలువేసినప్పుడు తుంగ చచ్చిపోయేది. అట్లనే 2 ఏళ్ళకు ఒకసారైనా నువ్వులు అలికేటోళ్ళు, లేదా ఎండాకాలం పంటగా నువ్వులు అలికేటోళ్ళు. ఎండాకాలం పంటగా నువ్వులు అలికితే నువ్వుల్లో ఒక విషయం ఏంటంటే, నువ్వులు కనుక వేసినట్టయితే ఈ వేరు పురుగు చెట్లను పంటలను పాడు చేసే నులి పురుగు ఏదైతే ఉందో, నెమటోడ్స్ అని ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో, ఈ నెమటోడ్స్ వల్ల అనేక చోట్ల పంట తోటల్ని పీకేసుకున్న పరిస్థితి వచ్చింది రైతులకి. వాస్తవానికి నువ్వులు కనుక అలికి దున్నేసుకుంటే నెమటోడ్స్ న్యూట్రల్ అవుతాయి. కానీ ఆ ప్రాక్టీస్ నుంచి మనం బయటపడ్డాం కాబట్టి మనకు అది అర్థం కావట్లేదు. అట్లనే శనగలు అలికేటోళ్ళు, చెర్లల్లో ఉన్న భూములలో, నల్లరేగడి భూములలో శనగలు అలికితే మంచుకే బండిపోయేటి. శనగ పెరిగిన దగ్గర దాంట్లో ఉండే ఫైటో కెమికల్స్ కారణంగా గరక మొలవకుండా నిర్మూలించబడేది. ఇప్పుడు కూడా ఏంటంటే, అంటే ఏమైనా పండ్ల తోటలు పెంచే రైతులు దున్నిన తర్వాత దాంట్లో కనుక ఈ పెసర మినుము కనుక అలుక్కున్నట్టయితే, అంటే భూమిని ఖాళీ పెట్టే కంటే పెసర మినుము కనుక అలుక్కున్నట్టయితే, ఒకటేమో మొక్కల స్వభావరీత్యా వాతావరణంలో ఉన్న నత్రజనిని తీసుకొచ్చి భూమిలో స్థిరీకరింపజేస్తాయి కాబట్టి మన భూమి బలపడుతుంది. రెండోది ఏంటంటే, పెసర గింజ మినుము గింజ వేసినాక 2 రోజులలో మొలుస్తాయి. ఏ కలుపు గింజ మొలవాలన్నా కానీ వారం రోజులు పడుతుంది. ఒకసారి పెసర గింజ మినుము గింజ మొలిసిన తర్వాత దాని కింద కలుపు గింజ మొలవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది చిక్కగా అలుకుతాం కాబట్టి కలుపును అట్లా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దీంతోపాటు హోమియోలో కూడా కొన్ని మందులు ఉన్నాయి. వాటిని ప్రయత్నాలు చేస్తున్నాం. ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు సోంపు ఉంది. మనం తినే సోంపు ఏదైతే ఉందో, సోంపు అలికిన చోట కలుపు లేకపోవటం అనేది మేము గమనించినాం. అంటే ఆ సోంపు మొక్క వేర్ల లోపల ఉండే ఫైటో కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కలుపును నిర్వీర్యం చేసే గుణం వాటికి ఉంది. సో ఇప్పుడు వాటి వేర్లతోటి ఒక హోమియో మందును ఉత్పత్తి చేయాలి అనేది ఆల్రెడీ ఒకటి హోమియోలో దానితోటి ఒక మందు ఉంది. కానీ అది ఎందుకో పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. ఇంకా కొన్ని మందుల్ని రూపొందించే ప్రయత్నం అనేది చేస్తున్నాము. దాదాపుగా ఈ సంవత్సరము ఆఖరు నాటికి ఆ అంశంలో కూడా సక్సెస్ అవుతామేమనే ఆశాభావం అయితే ఉంది. అయితే కలుపు సమస్యను పరిష్కరించుకోవాలంటే మొదట మిశ్రమ పంటల విధానాన్ని అనుసరించటం అనేది ఒక ఉత్తమ మార్గము. రెండవది కలుపును నియంత్రణలో పెట్టుకోవటం. ఇప్పుడు పండ్ల తోటల్లో కనుక కలుపు వచ్చింది అనుకుంటే కలుపును మొత్తం తీసేసే కంటే బ్రష్ కట్టర్లు పెట్టి కొట్టేసుకొని దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అట్లనే ఒకసారి బ్రష్ కట్టర్ పెట్టి కొట్టేసిన తర్వాత ఇప్పుడు హోమియోలో రూటా జీ అనే ఒక మందు ఉంది. ఆ రూటా కనుక స్ప్రే చేసుకున్నట్టయితే కలుపును చంపదు కానీ అది పెరగకుండా చేస్తుంది. అంటే మళ్ళీ ఎదిగి పైకి లేవకుండా చేస్తుంది. అది భూమిని పట్టుకొని ఉన్నట్టయితే కలుపు అది మన నష్టదాయకమేమి కాదు. వాస్తవానికి గ్రౌండ్ కవర్గా పనిచేస్తుంది. ఉన్న భూమిని వేడెక్కకుండా భూమిలో ఉన్న పోషకాలు వృధా కాకుండా కాపాడడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అది వాడవచ్చు. ఇప్పుడు మేము కొన్ని సందర్భాల్లో కలుపును బ్రష్ కట్టర్తో కట్ చేసి రూటాజీని స్ప్రే చేసుకోవటం అనేది చేస్తున్నాము. ఇది కేవలం అంటే పాక్షికమైన విజయం మాత్రమే. అంటే పూర్తి స్థాయిలో రిజల్ట్ రావడానికైతే ఇంకా కొంత సమయము చూడాల్సిందే. అయితే ఉత్తమోత్తమైన పద్ధతి అయితే మళ్ళీ మన ప్రాచీనమైన వ్యవసాయ పద్ధతే. అది తిరిగి అంటే కలుపు యాజమాన్యానికి మిశ్రమ పంటల విధానమే కరెక్ట్ అనేది మేము భావిస్తున్నాం.